ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి ప్రపంచం పరుగులు పెట్టబోతున్నటువంటి దశలో భారతదేశానికి కూడా ఇలాంటివి కావాలన్నప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పుడు చైనా భారతదేశానికి అమ్మకుండా ఆపితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆ చైనాతో ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి అంతకైతే బైపాస్ అయ్యి వెళ్తుంది. చైనా నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా నుంచి మనం కొనుక్కోవడం రూపాయి ఎక్కువ అవుతుంది. అయితే ఈ రూపాయి తగ్గాలంటే దాని వినియోగానికి సంబంధించినటువంటి పాజిటివ్నెస్ రావాలి. మన ఇండియన్ సైంటిస్టులు ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు ఉన్నారో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించారు. సోడియం ఇయాన్ బ్యాటరీ 3000 సైకిల్స్ పనిచేసేటట్టు 80% ఛార్జ్ 6 నిమిషాల్లో అయిపోతుందట. నేను అనేక సార్లు చెప్పాను. నేను ఈ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి చూసినప్పుడు అది ఛార్జింగ్కి 30 గంట, అది కూడా ఏ సూర్యాపేట దగ్గర లాంటి దాంట్లో. అదే బస్సుది అయినా సరే 1.5-2 గంటలు. అదే వేరే రకమైనటువంటి ఛార్జింగ్ పాయింట్లు అయితే కనుక 3-4 గంటలు. అదే ఇంటి దగ్గర పెట్టుకునేది అయితే రాత్రి పెడితే పొద్దున్న దాకా ఇంత సిచ్యుయేషన్ ఉంది. ఇప్పుడు అదే కనుక 6 నిమిషాల్లో ఛార్జింగ్ అంటే ఇది సక్సెస్ అయితే రేపు రాబోయే రోజుల్లో 4 నిమిషాలు, ఆ తర్వాత 3 నిమిషాలకు వద్దు. 6 నిమిషాలు అంటే పెద్ద ప్రాబ్లం కాదు, ఎవడైనా సరే వినియోగించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో రాబోయే రోజుల్లో ఇది సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుందాం.